ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది. తాజాగా జనవరి 26 నుంచి మరో 4 పథకాలను ప్రజలకు అందించనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు పథకాలను ఇవ్వనుంది. ఈ మేరకు పథకాలకు దరఖాస్తు చేసిన వారికి జనవరి 16 నుంచి ఫీల్డ్ వెరిఫికేషన్ సర్వే జరగనుంది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఫీల్డ్ సర్వే చేపట్టాలని సీఎస్ శాంతకుమారి అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి 24 వరకు గ్రామ సభలు డాటా ఎంట్రీ చేయనున్నారు. ఈ డాటా ఆధారంగా 25న తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు. అనంతరం రిపబ్లిక్ డే రోజైన జనవరి 26న పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అధికారులు కీలక సూచనలు ఇచ్చారు. వెరిఫికేషన్లో భాగంగా అధికారులు ఇళ్లకు సర్వే కోసం వస్తారని, గ్రామ ప్రజలు అందుబాటులో ఉండాలని సూచిస్తున్నారు. గ్రామ కార్యదర్శి ద్వారా ప్రజలకు ఇప్పటికే సమాచారం తెలియజేశారు. జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు.